చెప్పండి డాక్టర్. రాధికకు పరీక్ష చేశాను. ఆమె ప్రెగ్నెంట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఫీజుతో పాటు స్వీట్ బాక్స్ కూడా పంపిస్తాను. ఓకేనండి. ఇది నాకు తీపి కబురు, నీకు చేదు వార్త. హ, నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు, నీ కళ్ళల్లో కన్నీళ్ళు. ముక్కోటి దేవతలే నీ కష్టాలు పట్టించుకోలేదు. కాషాయం వేసుకున్న స్వామీజీ నీ బిడ్డనెలా కాపాడతాడు? పిచ్చి రాధిక, ఖాళీ కడుపంట. ఇంటికెళ్ళి భోంచేయ్, కనీసం కడుపు నిండిన ఫీలింగ్ అయినా కలుగుతుంది. నమస్తే మేడం. నమస్తే. చాలా థ్యాంక్స్ డాక్టర్. సమయానికి అబద్ధం చెప్పి మాకు సహాయం చేశారు. ఇంతకు ముందు కూడా నేను అబద్ధం చెప్పాను రూపాదేవి గారు. అప్పుడు తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాను. అంటే అప్పటికే రాధిక గర్భవతి. నిజంగా? మీ పెద్ద కోడలు శోభన వచ్చి రాధిక ప్రెగ్నెంట్ కాదని అబద్ధం చెప్పమని నన్ను బెదిరించింది. అప్పుడు నా వృత్తికి ద్రోహం చేసిన నేను ఇప్పుడు రాధిక మేలు కోరి అబద్ధం చెప్పినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఏది ఏమైనా నా చిన్న కోడలు తల్లి కాబోతోందన్న శుభవార్త చెప్పారు డాక్టర్. ఇన్నాళ్లుగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. కడుపులో బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. అలాగే డాక్టర్. రాధికను తీసుకుని మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ప్రతి నెల వచ్చి బిడ్డ ఎదుగుదల ఎలా ఉందో పరీక్షించుకోవాలి. థ్యాంక్స్ డాక్టర్. అలాగే వస్తాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నన్ను క్షమించినందుకు. మా రాధిక గర్భవతి అని మీరు చెప్పగానే నా మనసులో సంతోషం తప్ప ఇంకా ఏమీ లేదు డాక్టర్. వస్తాను డాక్టర్. మంచిది, వెళ్ళొస్తాను. కృష్ణయ్య, నువ్వు నాకు అన్యాయం చేసావు.
నా కడుపున పుట్టి నా రుణం తీర్చుకుంటానని చెప్పిన వాడివి ఈరోజు మాట తప్ప నేను ఆరాధించే దేవుడే నా కడుపున పుడతాడని సంబరపడ్డాను. కానీ ఎక్కడ అలాంటిదేమీ లేదని డాక్టర్ చెప్పింది. నువ్వు నా కడుపున లేవు. నా దగ్గర లేవు, ఎక్కడ లేవు, ఎక్కడ లేవు, లేవు, లేవు. రాధిక, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదత్తయ్య. ఏమీ లేదని, అంతా అయిపోయిందని ఏడుస్తున్నావా? గుండె భారం దిగిపోతే సంతోషపడతాం, కడుపు భారం లేకుండా పోతే బాధపడతాం. డాక్టర్ నువ్వు గర్భవతివి కావు అని చెప్పినందుకు ఏడుస్తున్నావా? అత్తయ్య, ఇదంతా నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నేనేం దేవతని కాదు, మీ అత్తయ్యనే. అందరిలా ఆశపడే మామూలు మనిషినే. నిన్ను కన్న కూతురి కన్నా ఎక్కువ అనుకున్నా, మాలో ఒకదానిలా కలుపుకుపోయాం. నువ్వు బాధపడితే మేము బాధపడ్డాం, నువ్వేడిస్తే మేము ఏడ్చాం. నిన్ను మా ప్రాణంగా చూసుకున్నావు. కానీ నీలో ఇంకో ప్రాణం ఉందన్న సంగతి మాకు చెప్పకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచావమ్మా? మూడు నెలలు నిండితే గాని నెల తప్పిన సంగతి బయట వాళ్ళకి చెప్పకూడదంటారు. నీ దృష్టిలో మేం కూడా పరాయి వాళ్ళం అయిపోయావా? అత్తయ్య, అంత మాట అనకండి. నన్ను క్షమించండి అత్తయ్య. మిమ్మల్ని బాధ పెట్టాలని నేనిలా చేయలేదు. ఈ ఇంటి వారసుడి కోసం మేము ఎన్ని కలలు కన్నామో, ఎందరి దేవుళ్ళని మొక్కావో, ఎన్నిసార్లు అనుకున్నావో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. నీకు కళ్ళు తిరిగితే మా కళ్ళల్లో ఆశల సుడులు తిరిగేవి. నువ్వు వాంతులు చేసుకుంటేనే గర్భవతి అయ్యావని ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పండుగ చేసుకున్నావు. మా గుండెలోతుల్లోకి చూస్తే వంశోద్ధారకుడి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావని అర్థమయ్యేది. నువ్వు తల్లివైనా కాలేదని చెప్పుకుంటూ ఎందుకు తప్పించుకుంటూ తిరుగుతున్నావు రాధిక? చెప్పు చెప్పు రాధిక. ఈ ఆస్తినంతటిని శోభనక్క తన పేరిట రాయించుకుంది. తను చెప్పినట్టు వినకపోతే అందరినీ ఇంట్లో నుంచి గెట్టేస్తుంది. శోభనక్కకి పిల్లలు లేరు, అందుకే నేను తల్లిని కారాదని షరతు పెట్టింది.
ఇదంతా మీకు ఎలా చెప్పను అత్తయ్య? సమాధానం చెప్పమంటే అలా మౌనంగా ఉండిపోయావేంటి రాధిక? మిమ్మల్ని ఆనంద పెట్టాలని, మీ కోరిక నెరవేరాలని నేను కోరుకున్నాను అత్తయ్య. దేవుళ్ళు తదాస్తు అన్నారు. నేను గర్భవతినయ్యాను. ఆ ఆనందం ఎంతోసేపు ఉండలేదు. ఈ ఇంటికి పెద్ద కోడలైన శోభనక్కకు సంతానం లేదు. నాకు పిల్లలు పుడితే అక్కను అందరూ హేళన చేస్తారన్న అనుమానం నాలో కలిగింది. ఆ దేవుడు దయ తలిస్తే తనకు కూడా సంతాన భాగ్యం కలగొచ్చు. ఇంకో సంవత్సరం పట్టినా పర్వాలేదు, అక్కకు కూడా ఆ అదృష్టం రావాలి అనిపించింది. అప్పటి వరకు నాకెందుకు పిల్లలని అనిపించింది అత్తయ్య. అలాగని నువ్వే పిల్లలు వద్దనుకున్నావా? వచ్చిన భాగ్యాన్ని కాదనుకున్నాను అత్తయ్య. నేను చేసింది తప్పో ఒప్పో అని కూడా తేల్చుకోలేకపోయాను. నిజం చెప్పు రాధిక, నువ్వు శోభన కోసమే ఇలా చేశావా? అవునత్తయ్య. దేవుడు నీకే కాదు, ఎవరికీ అన్యాయం చేయడు. మన కోరికలో స్వార్థం లేకపోతే కనికరించడానికి భగవంతుడు క్షణం కూడా ఆలోచించడు. దేవుడున్నాడు అనడానికి ఇదే నిదర్శనం. నీ కడుపులో చిన్ని కృష్ణుడున్నాడమ్మా. నీకు గర్భం పోలేదు. అత్తయ్య, ఏంటి మీరనేది? నాకు అవును, ఏ డాక్టర్ అయితే నువ్వు తల్లి కాలేదని అబద్ధం చెప్పిందో ఆ డాక్టరే పశ్చాత్తాపడి నిజం చెప్పింది. ఈ దాగుడు మూతల వెనక ఎవరి హస్తం ఉందో నాకు బాగా తెలుసు. కానీ ఈ ఆనందం ముందు అసూయ ద్వేషాలు ఓడిపోయాయమ్మా. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఈ శుభవార్తని మీ మావయ్యకి, మాధవ్కి అందరికీ చెప్దా. రామ్మా. అత్తయ్య, ఒక్కసారి నా మాట వినండి. లేదమ్మా, ఇప్పుడే అందరికీ చెప్పాలి. నేనేం విన్ను. రామ్మా, అది అందరికీ కాదు చెప్తా. అత్తయ్య. రామ్మా. రా రాధిక. అత్తయ్య, నా మాట రమ్మంటే వినండి. నా మాట విను. అయ్యో, నా మాట వినండి. ఇప్పుడే చెప్పడం ఎందుకు? టైం చూసుకొని చెప్దాం. ఇంత సంతోషకరమైన విషయాన్ని ఇప్పుడే చెప్పాలి కానీ తీరిగ్గా వీలు చూసుకుని చెప్తావా ఏంటి? నువ్వు ఆగు. రా. అత్తయ్య, ఏమండి? అత్తయ్య, నా అది మాట కాదు విను. అత్తయ్య. రా. అత్తయ్య, ఏమండి? ఏమండి? మాధవ్, అత్తయ్య, మాధవ్, అత్తయ్య. మాధవా, అత్తయ్య. ఏమండి? ఏమండి? ఏంటి రూపా, ఏమైంది? ఏమైందమ్మా? ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియట్లేదురా. నాకు అసలు నోట మాట రావట్లేదు. రూపా, మమ్మల్ని టెన్షన్ పెట్టుకు. ఏంటో చెప్పు. చెప్పనా? అత్తయ్య, చెప్పేస్తున్నా. అబ్బా, నువ్వు చెప్పకపోతే నాకు బీపీ పెరిగేలా ఉంది. నువ్వు చెప్పు రూపా. చెప్పేస్తున్నానండి రాధిక, చెప్పేస్తున్నాను. మన రాధిక అదే మన చిన్న కోడలు. చిన్న కోళ్ళకేమైంది? మన చిన్న కోడలు నెల తప్పిందండి. ఇన్నాళ్ళకి మన నిరీక్షణ ఫలించింది. ఈ ఇంటికి వారసుడు పుట్టబోతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది రూపా. ఈ వంశం ఇంతటితో అంతరించిపోతుందేమోనన్న భయం నువ్వు చెప్పిన శుభవార్తతో తుడిచిపెట్టుకుపోయింది. అక్క,
నీకేమైనా అర్థం అవుతుందా? షాక్ లో ఉన్నట్టుంది అక్క. అయినా వీళ్ళేంటి అబార్షన్ అయిన రాధికను పట్టుకొని నెల తప్పిందంటున్నారు. వీళ్లకు మతి తప్పిందా ఏంటి? ఇది నిజమా రాధిక? చెప్పు రాధిక, చెప్పు. అమ్మాయి సిగ్గుపడుతోందిరా. అయ్యో, నేను ఎలా చెప్పను మాధవ్? ఇది నిజమని చెప్తే శోభనక్క ఇప్పుడే నా మీద దాడి చేస్తుంది. గొడవ చేసి అందరినీ ఇంట్లో నుంచి పంపించేస్తుంది. నీ మౌనం నాకు అర్థమైంది. ఇంతకు ముందు చిన్ని కృష్ణుడు పుట్టబోతున్నాడని, ఇంట్లో నెలకొన్న పండగ వాతావరణం అర్ధాంతరంగా ఆగిపోయిందన్న దిగులు ఇంకా నీలో ఉంది. అందుకే ఏం మాట్లాడటం లేదు కదూ? మాధవ్, జరిగిందేదో జరిగిపోయింది. మన చుట్టూ ఉన్న కొన్ని దుష్టశక్తుల వల్ల కొన్నిసార్లు సంబరాలు ఆగిపోతాయి, వాయిదాలు పడుతూ ఉంటాయి. ఏది ఏవైనా ఇప్పుడు మనం ప్రాణాలతో ఉన్నామనడం ఎంత సత్యమో, రాధిక కడుపులో ఒక ప్రాణి ఉంది అనడం కూడా అంతే సత్యం. ఇదేంటక్క ఇలా ట్విస్ట్ ఇచ్చారు? ఇది కళ నిజమా? నన్ను ఒకసారి గిచ్చు. నోరు మూస్తావా? నాదా నీదా? నాదే అయి ఉంటుందిలే. రూపా, ఈ విషయం బావగారు వాళ్ళకి చెప్పావా? లేదండి, ముందుగా మీకే చెప్తున్నాను. అన్నయ్య వదిళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. వాళ్ళకి తెలిస్తే ఎంత సంతోషిస్తారో.